శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఫిబ్రవరి నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఫిబ్రవరి నెలలో మీ రాశిని బట్టి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు వ్యతిరేకంగా ఉంటాయో, ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి అన్ని రంగాల వారికి చాలా అద్భుతంగా ఉంది. విద్యార్థులు కొద్దిగా కష్టపడితేనే బ్రహ్మాండమైనటువంటి ర్యాంకులు పరీక్షల్లో తెచ్చుకోగలరు. మేధాశక్తి, జ్ఞాపక శక్తితో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు. కావలసిన చోట సీట్లు తెచ్చుకుంటారు. నిరుద్యోగులు బాగా ఇంటర్వ్యూల్లో పర్ఫామ్ చేసి వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం పొందగలుగుతారు. మంచి ప్యాకేజ్తో ఉద్యోగం పొందే యోగం నిరుద్యోగులకు ఉంది. వ్యాపారస్తులైతే ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో పొందగలుగుతారు. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం అన్ని రంగాల వారికి కర్కాటక రాశి వారికి యోగదాయకంగా ఉంది. అలాగే ఆరోగ్య రీత్యా మాత్రం అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. శిరోపీడలు ఉంటాయి, అంటే తలనొప్పి సమస్య కొద్దిగా వెంటాడుతూ ఉంటుంది. దీని పరంగా కర్కాటక రాశి వాళ్ళు ప్రత్యేకమైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని వ్యవహారాల్లో కూడా మీదే పైచేయిగా ఉంటుంది. మీకు నచ్చినట్లే వ్యవహారాలన్నీ నడుస్తూ ఉంటాయి. వృత్తి వ్యాపారాలు బాగా కలిసి రావటం వల్ల ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకుంటారు. గృహంలో కూడా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. శుభ కార్యక్రమాల ద్వారా మానసిక ప్రశాంతతను, ఉత్సాహాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. కొత్తగా వివాహమైన కర్కాటక రాశి వాళ్ళు ఫిబ్రవరి నెలలో సంతానం గురించిన శుభవార్త వినే యోగం ఉంది. అలాగే సంతానం ఉన్న కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళ సంతానానికి సంబంధించిన వివాహ సమస్య, విదేశీయాన సమస్య, ఉద్యోగ సమస్య, విద్యా సమస్య వాటన్నిటి నుంచి బయటపడతారు. అంటే సంతానానికి ఉన్న ఆ సమస్యలు తొలగింపజేసుకోవటం వల్ల సంతాన సౌఖ్యం పొంది సంతాన వ్యవహారాల్లో మానసికంగా ప్రశాంతతను పొందగలుగుతారు. అలాగే శత్రువుల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. రహస్య శత్రువులను సమూలంగా పటాపంచలు చేయగలుగుతారు. అలాగే కొంతమంది శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలత అనేది చాలా ఎక్కువగా ఉంది. చాలా కాలంగా ఉన్న కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని అందిపుచ్చుకునే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. అలాగే ద్వితీయార్థంలో మాత్రం కుజుడి ప్రభావం వల్ల కొంత కోపం ఉంటుంది. అంటే మాసంలో ద్వితీయార్థం 15వ తేదీ తర్వాత కుజుడి ప్రభావం పనిచేయటం వల్ల కొంత కోపం అనేది పెరుగుతూ ఉంటుంది. దాన్ని అదుపులో ఉంచుకోవాలి. అలాగే చిన్న చిన్న విషయాలకు మాత్రం కంగారు పడకుండా ద్వితీయార్థంలో ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. అలాగే మాసం ప్రథమార్థంలో అస్సలు డబ్బు ఖర్చు కాకపోయినా మాసం ద్వితీయార్థంలో మాత్రం అప్పుడప్పుడు డబ్బు కొంచెం ఖర్చు అవుతుంది. కాబట్టి ధనాన్ని ఖర్చు చేయటం అనేది నియంత్రణలో ఉంచుకుంటే అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 5, 13, 14, 15, 22, 24, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 3, 8, 9, 10, 18, 19, 20, 26 వ్యతిరేక తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా ఈ మాసం ద్వితీయార్థంలో మాత్రం వీలైనప్పుడు ఒక్కసారి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు కూడా ఈ మాసంలో ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదువుకున్న, సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదివినా విన్నా ఈ మాసం మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ప్రథమార్థం అద్భుతంగా ఉంది. మాసం ద్వితీయార్థం 15వ తేదీ తర్వాత మాత్రం కొంత ఖర్చులు, కొద్దిగా కోపం వల్ల సమస్యలు ఉన్నప్పటికీ కూడా సుబ్రహ్మణ్య మంత్రాన్ని చదువుకోవటం ద్వారా, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయటం ద్వారా ఆ సమస్యలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో మాఘమాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. మాఘమాసంలో విష్ణుమూర్తి జల రూపంలో ఉంటాడు. కాబట్టి మాఘమాసంలో సూర్యోదయానికి ముందున్నటువంటి అరుణోదయ కాలంలో తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయండి. దానివల్ల విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. చన్నీటి స్నానం చేయలేని వాళ్ళు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసినా, స్నానం చేసే సమయంలో ఈ మాఘమాసంలో ప్రయాగ 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 అని 3 సార్లు అనుకుంటూ స్నానం చేయండి. అలా చేస్తే ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేసిన అద్భుత ఫలితం కలుగుతుంది. అఘము అంటే పాపం, అన్ని పాపాలు పోగొట్టే మాసం మాఘమాసం.
ఈ మాఘమాసంలో అందరూ కూడా తప్పనిసరిగా కొన్ని దానాలు ఇచ్చుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో అన్ని దానాల కంటే గొప్ప దానం నువ్వుల దానం. ఈ మాసంలో నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వండి. వీలైతే నువ్వులతో చేసిన పదార్థాలు దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టండి. అలా చేస్తే మీరు ఈ మాసంలో ఎన్ని నువ్వులు దానం ఇస్తారో అన్ని వేల సంవత్సరాల పాటు శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అలాగే మాఘమాసంలో వస్త్రదానం చేస్తే జీవితంలో ధనధాన్యాలకు లోటు ఉండదు. కాబట్టి ఎవరికైనా ఈ మాసంలో మీ చేత్తో కొత్త వస్త్రాలు దానంగా ఇవ్వండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే మాఘమాసంలో మంచం దానం ఇస్తే భార్యాభర్తల గొడవలు తగ్గిపోతాయి. భార్యాభర్తల మధ్య దూరం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ మాసంలో తప్పకుండా అందరూ ఒక్కసారైనా ఎక్కడైనా ఎవరికైనా మీ చేత్తో మంచం దానంగా ఇవ్వండి. కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. గొడుగు పాదరక్షలు ఈ మాసంలో దానం ఇస్తే శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. మాఘమాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని మత్స్యపురాణంలో చెప్పారు. మాఘమాసంలో ప్రత్యేకమైన పండుగలు వస్తాయి. మాఘమాసంలో శ్రీ పంచమి, వసంత పంచమి అనే పేరుతో సరస్వతీదేవి జన్మదినం మనం అందరం జరుపుకుంటాం. ఆ రోజు అందరూ కూడా ఓం ఐం నమః అనే మంత్రాన్ని ఏ పూజలు చేయలేకపోయినా వీలైనన్ని సార్లు చదువుకుంటే ఐం అనే అక్షరం సరస్వతీదేవికి ప్రియమైంది కాబట్టి సంవత్సరం మొత్తం సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి అనే పేరుతో మనం అందరం జరుపుకుంటాం. ఆ రథసప్తమి రోజు అందరూ కూడా 7 జిల్లేడాకులు 7 రేగిపండ్లు శిరస్సు మీద ఉంచుకొని శిరస్నానం చేస్తే 7 జన్మల దరిద్రాలు తొలగిపోతాయి. రథసప్తమి రోజు గొడుగు పాదరక్షలు దానమిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. భీష్మ ఏకాదశి రోజు శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్ళాలి. కృష్ణుడిని దర్శనం చేసుకోవాలి. ఆ రోజు శ్రీకృష్ణుడికి దేవాలయంలో పూజ చేయించుకొని కృష్ణుడి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టడం కానీ, ఇంట్లో కృష్ణుడికి పాలు పెరుగు వెన్న పటిక బెల్లం లాంటివి నైవేద్యం పెట్టడం కానీ చేస్తే సంవత్సరం మొత్తం కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది. భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి. ఏ పూజలు చేయలేకపోయినా ఉపవాసాలు ఉండలేకపోయినా ఆ రోజు విష్ణు సహస్రనామం వింటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘి అంటారు. అది చాలా శక్తివంతమైంది. మాఘ పౌర్ణమి రోజు ఎవరైనా సరే తిల దానం చేసినా తిల భక్షణం చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పారు. కాబట్టి కుదిరితే నువ్వులు దానం ఇవ్వండి, లేదా నువ్వులను ఆహారంలో చేర్చి నువ్వులతో చేసిన పదార్థాలు మాఘ పౌర్ణమి రోజు ఆహారంలో స్వీకరించండి. అలాగే మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చే చతుర్దశిని మహాశివరాత్రిగా జరుపుకోవటం, ఆ రోజు అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో ఈశ్వరుణ్ణి పూజించడం ద్వారా సంవత్సరం మొత్తం శివానుగ్రహం కలుగుతుంది. మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే శివాలయ ప్రాంగణంలో కానీ ఇంట్లో కానీ జాగరణ చేస్తూ శివుడికి సంబంధించిన శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటే ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మాఘమాసంలో వచ్చే అమావాస్య తిథిని మౌని అమావాస్య అంటారు. ఆ రోజు సాధ్యమైనంత వరకు మౌనవ్రతం పాటించటం, అలాగే ఆ రోజు దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయటం, పితృదేవతలకి నల్ల నువ్వులు కలిపి నీళ్లతో తర్పణం ఇవ్వడం ద్వారా మౌని అమావాస్య సందర్భంగా పితృదోషాలన్నీ తొలగింపజేసుకొని మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. మాఘమాసం అంటే చాలా శక్తివంతమైన మాసం, విష్ణువుకి ఇష్టమైన మాసం. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తూ ప్రయాగ అనుకున్నా, లేదా ఈ మాసంలో వీలైనప్పుడు వస్త్రదానం చేసిన, అన్నదానం చేసిన, నువ్వులు దానం చేసిన దానివల్ల జన్మల దరిద్రాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పులు వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్నా, అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, పండుగల సమయంలో ఎటువంటి పూజలు చేయాలో తెలుసుకోవాలన్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.